హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 ఫ్యామిలీ వీక్లో భాగంగా ఈరోజు ముగ్గురు అతిథులు హౌస్లోకి అడుగుపెట్టారు. ముందుగా విష్ణుప్రియ తండ్రి మోహన్ హౌస్లోకి వచ్చారు. చాలా పద్ధతిగా, నీట్గా, సూటిగా ఆయన మాట్లాడిన మాటలు గుండెలకు హత్తుకునేలా ఉన్నాయి. అయితే ఎవరెన్ని చెప్పినా వినేవాడికి వినే ఆసక్తి లేకపోతే ఎవరు ఏం చేయలేరు అన్నట్లుగా తయారైంది విష్ణుప్రియ. బయట అంత ఫ్యాన్ బేస్ ఉంచుకొని హౌస్లోకి వచ్చింది కప్పు కోసం అనే దృష్టి కూడా లేకుండా పృథ్వీయే సర్వస్వం అంటూ చావగొడుతున్న విష్ణుప్రియకి తన తండ్రి కూడా బాగానే గడ్డిపెట్టారు. కానీ విష్ణు మాత్రం ఏదో నామినేషన్లో వాదించినట్లు తన నాన్నతో మాట్లాడింది. ఓవైపు ఆయన ఇలాంటివి నీకు బ్యాడ్ నేమ్ తెస్తున్నాయని చెప్పినా ఎందుకు నేనిలా ఉంటా, మాట్లాడితే తప్పేంటి, హగ్గిస్తే నాకు ఉత్సాహం అంటూ తన బిహేవియర్ను సమర్థించుకుంది. ఇలా విష్ణుప్రియ తండ్రి ఏం చెప్పారు, దానికి విష్ణు ఏం చెప్పిందో చూద్దాం. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇలా మొదలు కాగానే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కూల్గా చకచకా లోపలికి వచ్చేశారు విష్ణుప్రియ తండ్రి మోహన్. విష్ణు అంటూ పిలవగానే పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది విష్ణు. తన తండ్రి హత్తుకొని ఎలా ఉన్నావు, నానమ్మ ఎలా ఉందంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఇక ఒక్కో కంటెస్టెంట్ దగ్గరికెళ్ళి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి పేరు పేరున పలకరించారు మోహన్. పృథ్వీని చూసి నవ్వుతూ ఆహా పృథ్వీ తెలుసులే అంటూ జోక్ చేశారు. నువ్వు ఇంకా బాగా ఆడాలరా. ఆ తర్వాత యాక్టివిటీ ఏరియాలో కూర్చొని అందరితోనూ సరదాగా మాట్లాడారు విష్ణు తండ్రి. అందరూ బాగా ఆడుతున్నారు, నువ్వు ఇంకా బాగా ఆడాలరా అంటూ విష్ణుతో అన్నారు. దీనికి నాన్న ఇలాంటివి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు, ఇప్పుడొద్దు అంటూ విష్ణు నవ్వింది. ఇక విష్ణు తండ్రితో అవినాష్, రోహిణి, తేజ సరదాగా మాటలు కలిపారు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ చాలా బాగా మాట్లాడారు మోహన్. ఇక మాటల సందర్భంలో అంకుల్ నాకు ఎవరైనా పిల్లని చూడొచ్చు కదా మీ ఊరిలో అంటూ తేజ అడిగాడు. దీనికి సరే ఒక 10 పుషప్స్ తీ, ఖచ్చితంగా చూస్తా అంటూ విష్ణు తండ్రి అన్నారు. దీంతో తేజ చాలా కష్టపడ్డాడు, కానీ పనవ్వలేదు. కానీ వెంటనే విష్ణు తండ్రి చకచక అక్కడే 20 పుషప్స్ తీసి చూపించారు. ఇది చూసి కంటెస్టెంట్లు అందరూ వామ్మో అనుకున్నారు. తేజ అయితే అంకుల్ నేనే మీకు పిల్లని చూడాలి అంటూ నవ్వుకున్నాడు. నువ్వు స్ట్రాటజీగా లవ్ చేస్తున్నావు. ఆ తర్వాత విష్ణుతో ఒంటరిగా మాట్లాడారు తన తండ్రి. ఇంకా నువ్వు బాగా ఆడు, నువ్వు కష్టపడితే విన్ అవుతావు, కానీ ట్రై చేయట్లేదు. అందరికీ బ్యాడ్ అయ్యిందంటే ఆడియన్సే కాదు నీ ఫ్యాన్సే చాలామంది బాధపడుతున్నారు. నువ్వు ఎక్కువగా అంటుంటావని పృథ్వీతో అంటూ విష్ణు తండ్రి అన్నారు. దీనికి ఎందుకు, నేనేం చేశా, ఇక్కడ ఎవరినైనా హక్ చేసుకుంటే ఓ ఎనర్జీ వస్తుంది, ఇలా కాబట్టే ఇన్నాళ్ళు ఉండగలిగా అంటూ విష్ణు సమర్థించుకుంది. దీనికి అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు. నువ్వు ఒక స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నావు, గేమ్లో అలా లవ్ చేసుకుని స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నావు, కానీ జనాలు అదంతా నిజమే అనుకుంటున్నారు అంటూ విష్ణు తండ్రి అన్నారు. దీనికి అదేంటి అది నిజమే అంటూ విష్ణు అంది. పృథ్వీతో ఉంటే అదో ఉత్సాహం, ఇంకా చెబుతూ ఇది లవ్ కాదు, ఒకలాంటి ఇష్టం ఉంది, అయినా ఇక్కడేం చేసుకోగలం మాటలు తప్ప. తను ఉండటం వల్ల నాకు ఒక ఊపు, పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళందరి వల్ల నాకు ఓ ఆనందం, కానీ ఈ అబ్బాయి వల్ల ఇంకా ధైర్యం కలుగుతుంది. కాఫీ తాగినప్పుడు ఉత్సాహం వచ్చినట్టు మనం ఎందుకు తాగకూడదు, అలానే ఇది నా ఫీలింగ్స్ ఎందుకు కప్పేయాలి అంటూ క్వశ్చన్ చేసింది విష్ణు. దీనికి గేమ్ కోసం వచ్చావు, ముందు ఆ డ్యూటీ చెయ్యి, అందరితో మాట్లాడు, అందరితో బాగుండు, కానీ నువ్వు ఒక దగ్గరే ఉండిపోయావు, అనిపించుకోకూడదు అంటూ విష్ణు తండ్రి అన్నారు. ఆ తర్వాత హౌస్మేట్స్ అందరితో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు విష్ణు నాన్న. తను విష్ణు పుట్టిన తర్వాత చాలా రోజులు నేను దగ్గరికి వెళ్ళలేకపోయా, చాలా కారణాల వల్ల రాలేకపోయా, మిస్ చేసుకున్నా, చాలా బాధపడ్డాను, నేను పైసా ఇవ్వలేదు, నేను వాళ్ళకి అన్యాయం చేశా, సారీ చెబుతున్నా, ఆ అమ్మాయి కష్టమే ఇక్కడికి తీసుకొచ్చింది, మీ తల్లిదండ్రులు మీకు ప్రేమ పంచారు, నేను వీళ్ళకి ఇవ్వలేకపోయా అంటూ విష్ణు తండ్రి అన్నారు. ఆ మాటలకి తేజ రియాక్ట్ అవుతూ ఇప్పుడు మీకు ఇచ్చే అవకాశం వచ్చింది, మీ ప్రేమను పెళ్లి రూపంలో ఇవ్వండి అంటూ సలహా ఇచ్చాడు. దీనికి చేస్తాను, కాకపోతే తనకు నచ్చినోళ్ళు దొరకాలి కదా, మా అమ్మాయి చూసుకున్నా ఇక్కడ జరిగినవన్నీ ఊరికే కామన్, ఇవన్నీ ఉండవు కదా అంటూ హౌస్లో లవ్ ట్రాక్ గురించి అన్నారు. దీనికి తెలీదు చెప్పలేం అంటూ విష్ణు అంటే అయితే ఓకే, మీకు ఏం ప్రాబ్లం లేకపోతే నాకు ఓకే అంటూ చెప్పారు. ఇక హౌస్ నుంచి వెళ్లే ముందు విష్ణు కోసం ఒక గేమ్ ఆడి బర్గర్ గెలిచారు మోహన్. ఇక ఎపిసోడ్ చివరిలో ప్రేరణ అందంగా రెడీ అయి కూర్చుంది. దాదాపు అందరి ఫ్యామిలీ వచ్చేశారు. ఇక తన భర్త శ్రీపద్ వస్తాడంటూ ఎదురు చూసింది. ఇంతలో టీవీ వీడియో ప్లే చేశాడు బిగ్ బాస్. ఇందులో ప్రేరణ భర్త వీడియోలో మాట్లాడారు. హాయ్ పుట్టు, ఎలా ఉన్నావు, 2 months పైనే అయిపోయింది హౌస్లోకి వెళ్ళి, ఎప్పటినుంచో ఫ్యామిలీ వీక్లో రావాలనుకున్నా, కానీ ఏదో ఒక పని వచ్చింది, నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు ఖచ్చితంగా వస్తా నేను అంటూ షాక్ ఇచ్చాడు. ఇది చూసి ప్రేరణ బాగా హర్ట్ అయింది.
కటౌట్ చూసి సరిపెట్టుకో. ఇక తర్వాత స్టోర్ రూమ్ దగ్గర బెల్ మోగగా అక్కడికెళ్ళి చూస్తే శ్రీపద్ నిలువెత్తు కటౌట్ అక్కడుంది. దాంతోపాటు ఒక లెటర్ కూడా కనిపించింది. నేను లేనని, రాలేదని ఫీల్ అవ్వకు. ఈ కటౌట్ దగ్గర పెట్టుకో. నన్ను చూసినట్లే ఉంటుంది అంటూ లెటర్లో రాశాడు ప్రేరణ భర్త. దీంతో ప్రేరణ బాగా తిట్టుకుంది. ఇక ఆ కటౌట్ను ఇల్లంతా తిప్పుతూ అవినాష్ తేజ కాస్త హడావిడి చేశారు. అయితే ఇదంతా డ్రామాలా కనిపిస్తుంది. ప్రేరణకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇలా చేసినట్లు అనిపించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.